నమస్కారం. వృద్ధులపై జరుగుతున్న వేధింపులను నివారించాలని కోరుతూ తణుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ దండు అశోక్ వర్మకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, ద్వారంపూడి బాపిరెడ్డి, నాయకులు శనివారపు చలపతిరావు, పివి శేషాచార్యులు, ఎన్ అప్పలరాజులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి 12 నెలల కాలంలో 1,67,00,000 రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేసిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడడంలో ఈ సహాయం దోహదపడుతుందన్నారు. ₹1,60,00,000 మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంలో 12 నెలల కాలంలో ₹1,60,00,000 తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో చెక్కులు ఇవ్వకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక టీం వర్క్ చేయాలి. 4 మనుషులు ఉంటే ఇదంతా కూడా సాధ్యం. 4 మనుషులు పెట్టి నిరంతరం ఇక్కడి నుంచి లెటర్లు పంపడమే, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి చేయడం, మన తోసిన సహాయం చేయడానికి మనం ఆల్రెడీ మీరు ఆశీర్వదించారు. గెలిచిన తర్వాత మేము చేసి పని మిగిలి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతూ ఉన్నాం. కాబట్టి దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా ఎంత వస్తే అంత తీసుకుని ఆ రకంగా మనం ఆ డబ్బులు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదోటి మా కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ రోజు వరకు ₹1,67,00,000 12 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు మండలాల ప్రెసిడెంట్లు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పుల్లా బాబీ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను 2025 పాలిసెట్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నర్సాపురం, ఏలూరు కేంద్రాలలో ఈ నెల 21 నుంచి 28 తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు 2025 పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ డి ఫణీంద్ర ప్రసాద్ సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గల తణుకు గవర్నమెంట్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్, అలాగే తణుకులో ఉన్న ఎస్ఎంఐ పాలిటెక్నిక్, భీమవరంలో సీతా పాలిటెక్నిక్ మరియు స్వర్ణాంధ్ర పాలిటెక్నిక్ నర్సాపురం, సిఆర్ఆర్, ఏలూరు పాలిటెక్నిక్స్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. 21 నుంచి 28 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. అట్లాగే 25 నుంచి 30 తారీఖు వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఏ కాలేజీలో ఏ కోర్సు కావాలన్నది ఓపెన్ అవుతుంది. 25 నుంచి విద్యార్థులు, ఆసక్తి కలిగిన విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశం ఉపయోగించుకోవాలి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి విద్యార్థులు ముందుగా ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకైతే. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాలకు తెలిపి పాకిస్తాన్ దుశ్చర్యలను వివరించేందుకు పలు దేశాలలో పర్యటించిన అఖిలపక్ష బృంద సభ్యులు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ సోమవారం అమలాపురం చేరుకున్నారు. ఎంపీ శశి థరూర్ నేతృత్వంలో ప్రపంచంలోని గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా, యునైటెడ్ స్టేట్స్ దేశాలు పర్యటన విజయవంతంగా ముగించుకుని సొంత ప్రాంతానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఇక్కడి నుండి ర్యాలీగా అమలాపురం చేరుకున్న హరీష్ నల్లవంతెన సమీపంలోని బాలయోగి ఘాట్లో లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన నివాసం వద్ద కూటమి నాయకులు హరీష్కు స్వాగతం పలికారు.
భారతీయ సంస్కృతిలో యోగా అంతర్భాగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ శరీరం మనసులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాల్పంచుకుంటున్న శుభ సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగా డేను అందరూ జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ పాల్పొనే అదృష్టం కలిగినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు, ఆలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం కె జగన్నాథపురం గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లి జాతర సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన ఓదూరి వెంకటేశ్వరరావు సీతారత్నం దంపతులు వెండి ఆభరణాలను సోమవారం సమర్పించారు. ఇందులో అమ్మవారికి వెండి కిరీటం, నేత్రాలు, కనుబొమ్మలు, నాసికాభరణాలు బహుకరించారు. గ్రామ ప్రజల ఇలవేల్పుగా వారి కొంగు బంగారమే బాసిల్లే రావులమ్మ తల్లి సేవలో భాగస్వామ్యం కావటం ఆనందకరమని ఈ సందర్భంగా దాతలు పేర్కొన్నారు. వీరికి ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుత్తుల రవి, గంగమళ్ళ శ్రీనివాస్, మిద్దే పట్టాభి, నందుల నాగయ్య, గనిశెట్టి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన ద్వారానే విద్యాభివృద్ధి, ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. విశాఖపట్నంలో యోగాంధ్రపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిలోనే పూర్తి చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే, తణుకులో ప్రకటించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ఆదర్శ కమ్యూనిస్ట్ నేత శంకు అప్పారావు జయంతి వేడుకలు. సమరయోధుల పార్కులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో వికసిత భారత్ సంకల్ప సభను విజయవంతం చేయాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధిగా ఏడాదిలో లబ్ధిదారులకు 1,67,00,000 అందచేత వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశ కౌన్సిలింగ్ వివరించిన తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఫణీంద్ర ప్రసాద్. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలను ప్రపంచ ప్రజలకు తెలియజేసి తిరిగి వచ్చిన అమలాపురం ఎంపీ హరీష్ మాథర్. ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు. భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న యోగా ప్రక్రియ, వాడపల్లి వెంకన్న ఆలయం వద్ద చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.